హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఇలా ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలండి, ఆ క్లిప్ మిస్ అయింది. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి. ఇందులో షాజీరా, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి. చింతపండు మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా వేసుకొని ఇది అంతా మెత్తగా అయ్యేదాకా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత మిల్ మేకర్ని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకుని ఇలా వాటర్ అన్ని తీసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న బాండీ ఉంది కదా, అందులో ఆయిల్ ఉంటుంది. అదే బాండీలో మిల్ మేకర్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, మనం ముందుగా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకున్న మసాలాని ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూనున్నర కారము, కొద్దిగా ఉప్పు వేసి ఈ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో వేసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కల్లేమాకు, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్గా మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్ కన్నా చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.